ఏంటి ప్రసన్న దీపావళి వెళ్ళాక స్వీట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు మాకైతే అన్నా చెల్లెళ్ళు పండుగ అండి. అంటే భజని హస్త భోజనం అంటారు. అన్నయ్య కానీ తమ్ముడు కానీ తన అక్క ఇంటికి కానీ చెల్లింటికి కానీ వెళ్ళి భోజనం చేస్తారు ఈరోజు. అందుకోసమని నేను ఈరోజు స్వీట్ అయితే చేశాను. స్వీట్ చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. చూసేయండి, ఏం లేదు, ముందు బ్రెడ్ని అయితే కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇలా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను. ముందు దానికి కొన్ని ఎడ్జెస్ తీసుకుని కాల్చుకోవాలి. నెయ్యిలో కానీ బటర్లో కానీ వేసుకుని కాల్చుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఒక 1/2 లీటర్ పాలు అయితే పెట్టుకుని అందులో కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, ఒక 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకుని బాగా కలుపుకుని, మీకు తీపి ఎంత ఇష్టమైతే అంత వేసుకోండి. నేనైతే ఒక 4 to 5 స్పూన్స్ అయితే వేసుకున్నాను, నాకు సరిపోయింది. అది బాగా మరిగాక ఆఫ్ చేసేసుకోండి. దాన్ని బాగా గట్టిపడకూడదు, కొంచెం పలుచగానే ఉండాలి. ఇలా పలుచుకున్న ఒక గిన్నెలో పెట్టుకుని బ్రెడ్స్ని అన్నీ అడ్జస్ట్ చేసుకుని దానిపైన మనం కస్టర్డ్ అయితే చేసుకున్నాం కదా, అది వేడివేడిది వేయకండి, కొంచెం చల్లారేక వేసుకోండి. వేసాక డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం. కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని అలా బాగా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసి మళ్ళీ ఇంకో లేయర్ బ్రెడ్ని పెట్టుకుని ఇలా మళ్ళీ కస్టర్డ్ అయితే వేసేసాను. డ్రై ఫ్రూట్స్ వేసాక పైన అయితే నేను బ్రెడ్కి ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి కూడా పౌడర్ చేసి వేసాను. పైన కొంచెం కుంకుమ పువ్వు అయితే వేసి ఫ్రిడ్జ్లో ఒక 5-6 గంటలు పెట్టుకుంటే బ్రెడ్ కస్టర్డ్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మీ బ్రదర్కి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతవరకు చూసారు కదా, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని. ఉంటాను, బాయ్.